వెల్కమ్ టు స్నేహ టీవీ. కవిత బెయిల్ సంబంధించి తాజాగా రకరకాల వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం తన బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని దాసరి విజయన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయన్ గారు, మనం నిన్న కూడా అనుకుంటాం, బహుశా మనం మాట్లాడుకున్నాం కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయం మీద. తాజాగా కేటీఆర్ ఢిల్లీలో హై లెవెల్లో అందరితోటి కలిసి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ కవితకి బెయిల్ వస్తుంది, రాబోతుంది, మండే మోస్ట్లీ బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఆ రోజు బెయిల్ వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీరేమంటారు? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, వెళ్ళి ఎవరెవరెవరినో కలిశాడు. వాళ్ళందరూ కూడా సర్లేండి ఆలోచిద్దాం అని కూడా అన్నారు. మా తరఫున సహాయం ఏమైనా ఉంటే మేము చేస్తాంలేండి, వెళ్ళండి అని భరోసా ఇచ్చండి. పాపం నువ్వు వెతుక్కుంటూ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చావు, గెట్ లాస్ట్ అనలేము, చిపో నేను ఇవ్వను అనలేను, మొహమాటానికైనా పర్లేదండి ప్రయత్నం చేస్తాం అనే పంపాలి కదా. ఆ ప్రయత్నం చేస్తామనేవన్నీ విని వచ్చాడు అంతే. నెక్స్ట్ యాక్చువల్గా సిసోడియా గారికి బెయిల్ వచ్చింది. 17 నెలలు ఉన్నాడు ఆయన. సో కవితకి ఆవిడ 12 కేజీలు బరువు తగ్గింది అని చెప్పాడు. మంచి విషయమే, జైలు వాతావరణాన్ని బాగా అలవర్చుకుంది. ఎందుకు చెప్పనా, జైల్లో ఉండి బరువు పెరిగితే నవ్వుతారు జనాలు, భలే పుష్టిగా తింటూ కాలు చాపుకొని కూర్చుంది అని. అంతే కదా, బరువు తగ్గితేనే సింపతి వస్తుంది. సో పౌన్లే మంచిగా తగ్గింది. ఈ ఎన్నేళ్ళ చాలామంది ఎంతో కృషి చేస్తే కానీ తగ్గరు. ఇప్పుడు మనం ఉన్నాం, ఏవేవో చేస్తే కానీ తగ్గం, గుండ్రాయిలా ఉంటాం. చూడడానికి ఎంత అదృష్టమో, చక్కగా లావు తగ్గింది. అండ్ నెక్స్ట్ బీపీ సరిగ్గా లేదు, అప్పుడప్పుడు అట్లా అవుతుంది, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంది అని అన్నాడు. మొత్తం ఈ హెల్త్ సరిగ్గా లేదు అనే విషయాన్ని హెవీగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు మండే రోజు బెంచ్ మీద. ఇన్ కేస్ జడ్జి గారు కన్విన్స్ అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 కేసుల్లోనూ, ఆ కేసైనా ఈ కేసైనా హెల్త్ బాగాలేదు అని తెచ్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఈ వారం కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది, మా కవితకు కూడా బెయిల్ వస్తుంది, అందరికీ బెయిల్ వచ్చేస్తుంది. మొత్తం కొట్టేస్తారు ఈ లిక్కర్ స్కామ్ అసలు ఉండదు అన్నట్టుగా చెప్పాడు. అంటే వీళ్ళ వాదన ఏంటంటే ఇప్పటికే ఆ లిక్కర్ స్కామ్ సైజుకు మించి వీళ్ళు జైల్లో ఉన్న ఈ టైంకి సంబంధాలు ఉండట్లా, పెద్ద పెద్ద స్కాముల్లో ఉన్న వాళ్ళే తొందర బయటకు వస్తుంటే ఇది ఒక చిన్న స్కామ్ లాగా 100 కోట్లు, దీనికి ఇన్ని రోజులు ఎందుకు జైల్లో అని మాట్లాడుతున్నాడు. సిగ్గున్న మనిషి ఎవడన్నా మాట్లాడతాడు అట్లా? స్కామేగా, సైజ్ ఏంటి అంటే వాడిని అట్లా చేస్తున్నావు నన్ను ఎందుకు ఇట్లా చేసినావు అని అడగడానికి. స్కామే అంటే ఇండైరెక్ట్గా నువ్వు స్కామ్ చేసావని ఒప్పుకుంటున్నావా? ఈ స్కామ్ సైజుకి వాళ్ళు ఉన్న డేట్లకి సంబంధం లేదు అంటే నువ్వు దీన్ని ఒప్పుకుంటున్నట్టేగా. ఇండైరెక్ట్గా చేసాం మేము, కాకపోతే ఇంకా పెద్ద వాళ్ళు చేయలేదా, వాళ్ళందరినీ తొందర విడుదల చేసి మా చెల్లేదో చిన్నది చేస్తే వెంటనే విడుదల చేయకుండా ఇన్ని రోజులు పెట్టుకుంటారా అన్నట్టు టంగ్ స్లిప్ అయ్యాడు. సో నిజంగానే స్కామ్ చేసిందని ఇప్పుడు కేటీఆరే ఒప్పుకున్నాడు. ఇంకేముంది, బయటికి రాదు. ఇది అండి తాజాగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విషయంలో కేటీఆర్ చేసినటువంటి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విషయాలు ఏవైతే దాని మీద విజయన్ స్పందన ఈ విధంగా ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.